ఈరోజు మన ముందు కరాటే రాజు గారు చాలా మందికి కరాటే నేర్చుకున్న వారందరికీ సుపరిచితులే. నిన్న జరిగినటువంటి ఇంగ్లీష్ ఓపెన్ టైక్వాండో ఛాంపియన్షిప్లో రజత పథకం సాధించి మన భారతదేశానికి గర్వంగా నిలిచినటువంటి మన ఉస్మానియా ముద్దుబిడ్డ మన ముందు ఈరోజు ఉండి పథకం గెలిచినందుకు మనం ఇక్కడ ఉన్న తెలంగాణ సంస్థలు అన్నీ కలిసి తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో రాజుగారిని సన్మానించడం మనకెంతో గర్వించదగ్గ విషయం అని చెప్పేసి నేను మీ ముందు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈయన వరల్డ్ టైక్వాండో ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2012 సంవత్సరంలో 126 దేశాలు పాల్గొన్నటువంటి టైక్వాండో పోటీల్లో రజత పథకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచినారు. అయితే ఈ టైక్వాండో పోటీల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఎన్నో పథకాలు సాధించినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ ఉస్మానియా ముద్దుబిడ్డకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. ఇది మనం చాలా బాధించదగ్గ విషయం. క్రీడలకు ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇలాంటి అంతర్జాతీయంగా స్థాయికి ఎదిగినటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిందిగా నేను ఈ సభా వేదికగా మూలంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ.